ఏమంటావు, ఈసారి సండే కూడా చికెనేనా? రెగ్యులర్గా ఒకేలా ఏం చేస్తారు చెప్పండి. ఈసారి ఇలా బటర్ చికెన్ రోస్ట్ ట్రై చేయండి. రొటీన్గా చేసుకునే చికెన్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే. మరి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ సండేకి మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఇలా ఒక ½ కేజీ చికెన్ ని శుభ్రం చేసి తీసుకోండి. ఇందులోకి ½ లెమన్ జ్యూస్, ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు బ్రౌన్ ఆనియన్స్, ½ కప్పు పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ యాడ్ చేసుకోండి. హోమ్ మేడ్ అయినా పర్వాలేదు, బయట తెచ్చుకుందైనా పర్వాలేదు. అండ్ 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, 1½ స్పూన్ ధనియాల పొడి, ½ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, ½ స్పూన్ పసుపు, ½ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసేసి చికెన్ కి బాగా పట్టించేసి 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్ లోకి 1 కప్పు బ్రౌన్ ఆనియన్స్, 2 స్పూన్స్ కారం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ కారంతో కూర చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వెన్న, 1 గంట నూనె వేసేసి కొంచెం వేడైన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఆయిల్లోనే 50% మగ్గనివ్వండి. చికెన్ 50% ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసి ముక్కలు మెత్తగా గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించేసుకుని నూరు పెట్టుకున్న కారం మసాలా కూడా వేసేసి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనలీ కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే బటర్ చికెన్ రోస్ట్ రెడీ. సింపుల్ గా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Download ShareChat.